నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని రెబ్బలపల్లి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన 68వ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్ 17 బాలికల బీచ్ వాలీబాల్ క్రీడా ఉత్సవాలలో పాల్గొని టాస్ వేసి బీచ్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావుని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, తెలంగాణ గిరిజన ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి, గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, ఎంఆర్ఓ సంధ్యారాణి, ఎంపీడీఓ జిఆర్ ప్రసాద్, మాజీ సర్పంచ్ కందుల కళ్యాణి, అశోక్, మాజీ ఎంపీటీసీలు ముత్య రాజయ్య, ముత్యాల శ్రీనివాస్ మండల నాయకులు పాల్గొన్నారు. చదువు మీద పెట్టే ఒత్తిడితోటి డిప్రెషన్కి లోనై చాలా అఘాయిత్యాలు చేసుకుంటారు. వాటి నుంచి కాపాడేది ఖచ్చితంగా మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కూడా ఒక పీరియడ్ 45 నిమిషాల నుంచి 1 అవర్ ఖచ్చితంగా వారంలో ప్రతిరోజు కూడా ఉంటుండే. దాంతో ఏమైందంటే అప్పటి వరకు 4 గంటలు చదువుకున్నది కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి రిప్రెస్ అయిపోయి మళ్ళా వ్యాయామం అంటే అన్ని రకాల పీటీ చేస్తే వాళ్ళు చదువును మర్చిపోయి మిగతా ప్రపంచానికి పోయి ఇంటికి హోంవర్క్ ఇట్లా జాగ్రత్త చేసుకున్నారు. అవన్నీ బంద్ అయిపోయి ఎక్కడ పీటీలు లేవు, ట్రైనింగ్ లేవు, క్లాస్ లేవు. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా మంచిది. ఈ రకంగా రెబ్బెనపల్లి పాఠశాలకు విస్తృతుంది. దాదాపు నేను చూస్తున్న లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా ఆడుకుంటున్నాం. దయచేసి స్వీకరించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు సార్. అదే విధంగా మా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున ఈ పాఠశాల చెప్తున్నా. ఒకటేమో కడెం వాళ్ళతో మాట్లాడినా ఇప్పుడే కడెం కింద 18,000 ఎకరాలకు వస్తాయి. కడెం కింద గూడెం సంబంధం లేకుండా మాట్లాడిన ఇప్పుడే 3 టీమ్స్ చేస్తారంటే 18,000 అంటే మనం 1.1 మనకు వస్తే 1.2 వాళ్ళు తీసుకోమని చెప్పిన. ఈ రేసానికి ఇప్పుడే నాట్లకి శుభ్ర చేసుకుని లేట్ అయితే లాస్ట్కి ఏప్రిల్ మే ఇబ్బంది అవుతుంది. మన లాస్ట్కి ఇది పని చేసి అటు పని ఇబ్బంది అవుతుంది. కడెం కింద ఏదైతే గ్రామాలను తాళపేట మిగతా గ్రామాలన్నీ ఈ గూడెం గ్రామాలకి 26 జూన్ వరకు అందుబాటులోకి వస్తుంది. ఆ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పకుండా చేస్తున్నాం ప్రభుత్వ స్కూళ్లకు. నేను వచ్చినాక దాదాపు మన నియోజకవర్గంలోని 283 స్కూళ్లకు 40 కోట్ల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇది ఆగే ప్రక్రియ కాదు. ఇన్ని చేసినా ఇంకా చేయాల్సిన చాలా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి. ఫ్యాకల్టీ, టీచర్కి సంబంధించి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎక్కడెక్కడ షార్ట్ ఫాల్ ఉన్నా కూడా అక్కడ పూర్తి చేసే ప్రక్రియ జరుగుతుంది. ఖచ్చితంగా డిఓ గారికి ఒకటే చెప్తున్నాను, ప్రతి స్కూల్లో పీటీ అనేది ఖచ్చితంగా పెట్టండి. పీటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి. పీటీ ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు కొంత రిలాక్స్ అయితే కొంచెం రిఫ్రెష్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మర్చిపోయి మళ్ళీ ఇంటికి హోంవర్క్ చేసుకుని ఈజీ ఉంటుంది. లేకపోతే డిప్రెషన్ ఇబ్బంది అవుతుంది. నమ్మకం ఉన్నామా మీకు ఏ రకమైన 24/7 దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ఎనీ టైం, ఎనీ డే, వాట్ ఎవర్ బెస్ట్ అయితే తప్పకుండా సిద్ధంగా. ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా తప్పకుండా సిద్ధంగా ఉన్నాం. దండపల్లి మండలం ఎడ్యుకేషన్ మరి అబ్బాయి అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నాం ఒక తర్వాత ఒక ఇంటికి వస్తుంది. అంటే కాన్సెన్స్ అంతా బ్యాలెన్స్ గా ఉండడంతో ఇటు పక్క ఎడ్యుకేషన్, సాగునీళ్ళు, వీటి మీద ఫోకస్ పెట్టి చేస్తున్నాం. తప్పకుండా ప్రతి మండలానికి ఒక ప్రత్యేకత ఉండే విధంగా చేస్తున్నాం. ఇంకొక సంవత్సరం కాలంలో చాలా జరుగుతుంది. చాలా